గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో 16th గ్రూప్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఏంటి 16th గ్రూప్ మూలకాలు? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇవి ఈ గ్రూప్ మూలకాలుగా చెప్తారు. మరి ఈ గ్రూప్ని చాలా రకాలుగా మనకంటే 6th A గ్రూప్ అని, చాల్కోజన్లు అని, అంతేకాకుండా ఆక్సిజన్ కుటుంబంగా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ మూలకాలు విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరుపుతాయి అనేటువంటి విషయాన్ని మనం చివరి క్లాసులో నేర్చుకున్నాం. మరి ముఖ్యంగా ఏ పదార్థాలతో చర్య జరుపుతాయి అంటే హైడ్రోజన్తో చర్య జరుపుతుంది, అదేవిధంగా ఆక్సిజన్తో చర్య జరుపుతుంది, అదేవిధంగా హాలోజన్లతో కూడా చర్య జరిపేటువంటి తత్వం ఈ మూలకాలకి కలిగి ఉంటుందనే విషయాన్ని మనం చివరి క్లాస్లో నేర్చుకోవాలి. మరి ఈరోజు మనం ఆ ఓజోన్కి సంబంధించినటువంటి తయారీ మనం నేర్చుకుందాం. మరి ఈ ఓజోన్ అనేటువంటిది ముఖ్యంగా ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఒక రూపాంతరతకు సంబంధించినటువంటి కారకం చెప్తాం. ఆక్సిజన్ రూపాలలో ఒకటి ఆక్సిజన్ రూపాలలో మనకి ఒక డై ఆక్సిజన్ చెప్తాం O2, ఇంకొకటి ట్రై ఆక్సిజన్ అని చెప్తాం O3. మరి ఈ O3 అనేటువంటి సర్వసాధారణంగా ఇక్కడ ఎక్కువగా స్ట్రాటో ఆవరణంలో ఎక్కువగా ఉంటుందండి, స్ట్రాటోస్ఫియర్లో. మరి ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి సూర్యుని నుండి వచ్చేటువంటి యూవి అంటే అల్ట్రా వైలెట్ అంటే అతి నీల లోహిత కిరణాలను అడ్డుకునేటువంటి తత్వం, అంటే మనకి వాటి నుంచి కొంత ప్రొటెక్ట్ చేసేటువంటి తత్వం మనకి ఈ ఓజోన్ పొరకి ఉంటుందనే విషయం చెప్తుంది. మరి ఇది ఏ విధంగా తయారవుతుంది చూడండి. మనకి ఈ ఓజోన్ను మనం తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ పరికరం ఏంటి అంటే ఓజోనైజర్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓజోనైజర్. ఈ ఓజోనైజర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని తీసుకొని దీంట్లో మనం ఆక్సిజన్ని తీసుకుందాం. ఓజోనైజర్లో తీసుకుందాం, ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ని తీసుకొని విద్యుత్తును కనుక ఒకవేళ మనం పంపినట్లయితే అప్పుడు ఆక్సిజన్ కాస్త ఓజోన్గా మారుతుంది. ఓకేనమ్మా, ఆక్సిజన్ దేనిగా మారుతుంది? ఓజోన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే దీంట్లో ఈ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో తీసుకునేటువంటి ఆక్సిజన్లో మొత్తం ఆక్సిజన్ ఓజోన్గా మారదండి. అంటే ఓన్లీ 10% మాత్రమే ఆక్సిజన్ ఓజోన్గా మారుతుంది. అంటే చూడండి, 10% ఓజోన్, అదేవిధంగా ఇంకెంత శాతం ఆక్సిజన్? 90% ఆక్సిజన్. ఈ రెండింటి యొక్క మిశ్రమం ఓజోనైజర్ అనేటువంటి పరికరంలో ఉంటుంది కదా. మరి ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం ఓజోనైజ్డ్ ఆక్సిజన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఓజోనైజ్డ్ ఆక్సిజన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ ఓజోనైజ్డ్ ఆక్సిజన్ నుండి మనం ఓజోన్ను ఇక్కడ వేరుపరచడం జరుగుతుంది. ఈ విధంగా ఓజోన్ని మనం తయారు చేయడం జరుగుతుంది. ఏంటండి ఇక్కడ ఓజోన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏంటండి? 3O2 gives rise to 2O3. అయితే ఈ చర్యలో మనకి 142 కిలో సల్ఫర్ మోల్ శక్తి అనేటువంటిది గ్రహించబడుతుంది కాబట్టి ఈ చర్యనే ఉష్ణగ్రాహక చర్యగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి చర్యలు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి ఉష్ణ మోచక చర్య, మరొకటి ఉష్ణగ్రాహక చర్య. మరి ఉష్ణం విడుదలైతే ఉష్ణ మోచక చర్య, ఉష్ణం గ్రహించబడితే ఉష్ణగ్రాహక చర్యగా మనం చెప్తాం. మరి ఈ చర్యలో ఉష్ణం గ్రహించబడింది కాబట్టి ఉష్ణగ్రాహక చర్యగా మనం చెప్తాం. ఓకే, సరే. మరి దీనికి సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు ఏంటి ఇక్కడ చూడండి.
సర్వసాధారణంగా ఓజోన్ వాయువు అని చెప్తాం, అంటే వాయు రూపంలో ఉంటుంది. మరి ఈ వాయు రూపంలో ఉండేటువంటి ఓజోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ద్రవ రూపంలోకి మార్చవచ్చు, ఘన రూపంలోకి కూడా మనం మార్చవచ్చు అండి. ఓకేనా? సాధారణంగా ఏ స్థితిలో ఉంటుంది? వాయు స్థితిలో ఉంటుంది. మరి ద్రవ ఘన స్థితిలోకి కూడా మనం మార్చవచ్చు. వాయు స్థితిలో ఉండేటువంటి ఆ ఓజోన్ ఏదైతే ఉంటుందో లేత నీలి రంగు కలర్లో కలుగుతుంది, అంటే లైట్ బ్లూ కలర్ ఉంటుంది. అదే ద్రవ రూపంలో ఉండేటువంటి ఓజోన్ అనేటువంటిది ఏ రంగును కలిగి ఉంటుంది అంటే థిక్ లేక డీప్ బ్లూ కలర్ అని చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ ముదురు నీలి రంగు అని చెప్తాం. ఓకే, ముదురు నీలి రంగు కలర్ని కలిగి ఉంటుందండి. అదేవిధంగా ఘన స్థితిలో కూడా మనం ఓజోన్ను మార్చవచ్చు. ఈ ఘన స్థితిలో ఉండేటువంటి ఈ ఓజోన్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్, అంటే నల్లని కలర్ని ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం. మరి ఇక్కడ దీని యొక్క వాసన కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే కొంచెం స్పెసిఫిక్ స్మెల్, అంటే ఒక డిఫరెంట్ స్మెల్ అనేటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి వాసన కలిగి ఉంటుంది అని చెప్తారు. అంటే పర్ఫెక్ట్ ఇదే అని చెప్పారు, ఒక ప్రత్యేకమైనటువంటి వాసన అని చెప్తారు. ఓకే, అంతేకాకుండా ఇక మనకి ఈ ఓజోన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఓజోన్ అనేటువంటిది మనకి రెండు కారకాలుగా ఇక మనకి విడిపోయేటువంటి తత్వం కలిగి ఉంటుంది. ఏ విధంగా విడిపోతుంది? O2గా ఆక్సిజన్. ఈ విధంగా డై ఆక్సిజన్ ఆక్సిజన్ పరమాణువు అంటే నస్కెంట్ ఆక్సిజన్, అంటే నవజాత ఆక్సిజన్. మరి ఈ నవజాత ఆక్సిజన్ అనేటువంటిది మంచి ఆక్సిడేషన్ ఏజెంట్, ఆక్సీకరణిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా బ్లీచింగ్ పర్పస్. మరి బ్లీచింగ్ అంటే ఏంటమ్మా? విరంజనకారి అని చెప్తాం. అంటే రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడం. మరి ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తాం? వస్త్ర పరిశ్రమలో కానీ, కాగితం పరిశ్రమలో కానీ, లేక దంతాల యొక్క కలర్ని చేంజ్ చేయడానికి కానీ. ఇప్పుడు చూడండి, ఉప్పల దంతాలు మొత్తం బ్లాక్ కలర్కి వచ్చేస్తాయి, మొత్తం రెడ్ కలర్కి వచ్చేస్తాయి, అంటే వాటి క్లీన్ చేయడానికి కానీ. ఈ విధంగా చాలా రకాలుగా మనకి నవజాత ఆక్సిజన్ అనేటువంటిది ఉపయోగపడేటువంటి అవకాశం. ఓకే, ఇవి మనకి ఓజోన్కి సంబంధించినటువంటి భౌతిక ధర్మాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఓజోన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటి అంటే చూడండి, ఓజోన్ అనేటువంటిది మనకి అనేక రకాలైనటువంటి పదార్థాలతో చేరిసరుతుంది. ఓజోన్ యొక్క రసాయన ధర్మాలు చూడండి, ఓజోన్ చాలా పదార్థాలతో చర్య జరుపుతుంది అని చెప్తున్నారు. మరి వేటితో చర్య జరుపుతుంది అంటే ముఖ్యంగా PbS లెడ్ సల్ఫైడ్ అని చెప్తాం. అదేవిధంగా Ag సిల్వర్, అదేవిధంగా Hg మెర్క్యూరీ, అదేవిధంగా C2H4 ఇథిలిన్ లేదా C2H2 ఎసిటలిన్ లేదా Ki పొటాషియం అయోడైడ్. ఈ విధంగా విభిన్నమైనటువంటి సమ్మేళనాలతో, అదేవిధంగా NO నైట్రిక్ ఆక్సైడ్, వీటన్నింటితో చర్య సరిపోయేటువంటి తత్వం దేని కలిగి ఉంటుందండి? ఓజోన్కి కలిగి ఉంటుంది. మరి ముందుగా మనం PbSతో జరిగేటువంటి చర్యను మనం చూద్దాం. అంటే PbS అంటే లెడ్ సల్ఫైడ్ అని చెప్తామండి. మరి ఇక్కడ ఓజోన్ మనం పరిశీలిస్తే నల్లని లెడ్ సల్ఫైడ్ని తెల్లని లెడ్ సల్ఫేట్గా మార్చుతుంది. అంటే PbS ఏ కలర్ ఉంటుందని బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ కలిగినటువంటి లెడ్ సల్ఫైడ్ ఏదైతే ఉంటుందో వైట్ కలర్ కలిగినటువంటి లెడ్ సల్ఫేట్గా మారుతుంది. మరి చూద్దాం
ఇక్కడ నల్లని పీబీఎస్ లెడ్ సల్ఫైడ్ తీసుకుందాం. తీసుకొని దీనికి ఓజోన్ని మనం కలుపుదాం. ఓజోన్ కనుక కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి తెల్లని PbSO4 లెడ్ సల్ఫేట్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా నల్లని లెడ్ సల్ఫైడ్ను తెల్లని లెడ్ సల్ఫేట్గా మార్చుతుంది. ఈ చర్యలో ఇంకా O2 ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో మొత్తం మీద PbS plus 4O3 gives rise to PbSO4 plus 4O2 అని చెప్తాం. అదేవిధంగా రెండో చర్యని ఇక్కడ మనం పరిశీలిస్తే సిల్వర్తో జరిగేటువంటి చర్యను చూద్దాం. మరి ఇందులో మనం సిల్వర్ తీసుకుందాం. ఈ సిల్వర్కి ఓజోన్ని యాడ్ చేద్దాం. ఓజోన్ని యాడ్ చేసి మనం చర్య జరిపితే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే AgAc2O1 ఆక్సిజన్, అదేవిధంగా O2 ఆక్సిజన్ అనేటువంటి మనకి ఏర్పడుతుంది. ఓకే, అంటే సిల్వర్ ఆక్సైడ్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఏంటండి చర్య ఏంటండి? 2Ag plus O3 gives rise to Ag2O and O2. ఓకే, సో ఇది మనకి సిల్వర్తో జరిగేటువంటి చర్యగా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా NOతో జరిగేటువంటి చర్య. మరి NO అంటే ఏంటండి? నైట్రిక్ ఆక్సైడ్ అని చెప్తాం. ఓకే, నైట్రిక్ ఆక్సైడ్. సరే, ఈ నైట్రిక్ ఆక్సైడ్ మనం తీసుకొని దీనికి ఓజోన్ని యాడ్ చేద్దాం. ఓజోన్ను యాడ్ చేసి మనం చర్య జరిపితే ఇక్కడ NO ఒక ఆక్సిజన్ NO2 అనేటువంటి ఏర్పడుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ చర్యలో O2 ఆక్సిజన్ అనేటువంటిది మనకి ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ విధంగా నైట్రిక్ ఆక్సైడ్ ఓజోన్తో చర్య జరిపినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటిది మనకి ఈ చర్యలో ఏర్పడుతుంది. సో NO plus O3 gives rise to NO2 plus ఆక్సిజన్. ఓకే, ఇది మనకి NOతో జరిగేటువంటి చర్య మనం చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఇథిలిన్తో జరిగేటువంటి చర్యని ఇక్కడ మనం చూద్దాం. ఇథిలిన్తో జరిగేటువంటి చర్యని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ C2H4 C2H2తో జరిగేటువంటి చర్య. మరి C2H4 అంటే ఏంటమ్మా? ఇథిలిన్. ఇథిలిన్ లేక ఈథీన్ అని చెప్తాం. మరి C2H4 దీన్ని మనం ఇంకొక విధంగా ఏ విధంగా రాయొచ్చు అంటే CH2 డబుల్ బాండ్ CH2 రాయొచ్చండి. దీనికి మనం ఓజోన్ని యాడ్ చేద్దాం. ఇది మనకి ఫస్ట్ ఇయర్లో ఉంది. ఓజోన్ని యాడ్ చేద్దాం. చేస్తే ఇక్కడ ఆక్సిజన్ బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ O బాండ్ O. దీన్ని మనం ఇథిలిన్ ఓజోనైడ్ అని చెప్తామండి. ఏంటంటే ఇది ఇథిలిన్ ఓజోనైడ్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ విధంగా ఇథిలిన్ తీసుకొని ఓజోన్ మనం యాడ్ చేసి చర్య జరిపితే ఈ చర్యలో ఇథిలిన్ ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ మనకి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ C2H2 అంటే ఎసిటలిన్ లేక ఈథైన్ అని చెప్తామండి. దీన్ని ఏ విధంగా రాస్తాం మనం? CH ట్రిపుల్ బాండ్ CH అంటామండి. ఓకే, ఎసిటలిన్ లేక ఈథైన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH అని చెప్తాం. మరి ఇది మనకి ఓజోన్తో చర్య జరిపితే చూడండి, ఇక్కడ ఆక్సిజన్ బాండ్ CH బాండ్ O బాండ్ O, ఇక్కడ బాండ్. మరి ఇది ఎసిటలిన్ ఓజోన్తో కనుక చర్య జరిపితే ఎసిటలిన్ ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది.
ఇక్కడ ఇథిలిన్ ఓజోనైడ్ అని చెప్తున్నాం, ఇక్కడ ఎసిటలిన్ ఓజోనైడ్ ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి మీకు. ఇది ఆల్కీన్ ఈథీన్, ఇది ఆల్కైన్ ఈథైన్. మరి ఇవి రెండు అసంతృప్త హైడ్రోకార్బన్లు అని చెప్తాం, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్తాం. మరి ఈ అసంతృప్త హైడ్రోకార్బన్లు ఓజోన్తో చర్య జరిపినప్పుడు మనకి ఓజోనైడ్ల నేర్పొస్తుంది. ఇక్కడ ఇథిలిన్ ఓజోనైడ్ అని చెప్తున్నాం, ఎస్టరిన్ ఓజోనైడ్ అని చెప్తున్నాం. ఈ రకమైనటువంటి చర్యను మనం ఓజోనాలిసిస్ చర్యగా మనం చెప్తాం. ఓకే, ఓజోనాలిసిస్ చర్యలుగా అంటే ఈ రెండు ఓజోనాలిసిస్ చర్యలు మనం చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఇంకేముందండి, పొటాషియం అయోడైడ్తో చర్య, అదేవిధంగా మెర్క్యూరీతో చర్య. మనం ముందుగా పొటాషియం అయోడైడ్తో జరిగేటువంటి చర్యను మనం చూద్దాం. మరి ముందుగా మనం పొటాషియం అయోడైడ్ని తీసుకుందాం. తీసుకొని దీనికి నీటిని అదేవిధంగా ఓజోన్ని యాడ్ చేద్దాం. ఈ విధంగా మనం ఈ మూడు పదార్థాలను కలిపి చర్య జరిపితే ఈ చర్యలో 2KOH అంటే మనకి ఇక్కడ రెండు హైడ్రోజన్లు, ఈ దగ్గర ఒక ఆక్సిజన్, రెండు ఆక్సిజన్లు, మొత్తం మీద 2KOH అనేటువంటి ఏర్పడుతుందండి. మరి 2KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ఇక్కడ మనం చెప్తాం. ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. దీంతో పాటు చూడండి 2I2, అదేవిధంగా దీంట్లో ఇంకా ఏముంటుందండి, O2 అనేటువంటి కలిగి ఉంటుంది. అంటే ఈ విధంగా పొటాషియం అయోడైడ్ను అయోడిన్గా మార్చేటువంటి కెపాసిటీ ఓజోన్కి ఉంటుంది అనే విషయం చెప్తాం. సో పొటాషియం అయోడైడ్ ఇస్ కన్వర్టెడ్ టు అయోడైన్. అయితే ఈ రకమైనటువంటి చర్యలో మనకి ముఖ్యంగా అయోడిన్ అనేటువంటి ఏర్పడింది కదా. అయితే సోడియం థయోసల్ఫేట్ అనేటువంటి కారకాన్ని ఇక్కడ మనం తీసుకొని అంశమాపనం, టైట్రేషన్, అంశమాపనం చేయడం ద్వారా మనం ఓజోన్ని దాని యొక్క ఓజోన్ యొక్క క్వాంటిటీని మనం కనుక్కోవచ్చండి, క్యాల్కులేట్ చేయవచ్చండి. ఓకేనా, అంటే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ చర్యలో మనం సోడియం థయోసల్ఫేట్ తీసుకొని అంశమాపనం, టైట్రేషన్ కనుక చేసినట్లయితే అప్పుడు మనకి ఎంత O3 ఏర్పడుతుంది, అంటే మనకి ఎంత O3కి సంబంధించినటువంటి దాని యొక్క ఎంత యూజ్ అయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మనం కనుక్కోవచ్చండి. దాని యొక్క క్వాంటిటీని ఇక్కడ మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇక చివరగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మెర్క్యూరీతో జరిగేటువంటి చర్య, పాదరసం యుక్తం. మరి ఈ చర్యలో మనం మెర్క్యూరీకి ఓజోన్ని యాడ్ చేద్దాం. ఓజోన్ని కనుక యాడ్ చేస్తే ఇక్కడ మనకి Hg2O మెర్క్యూరిక్ ఆక్సైడ్తో పాటు ఇంకేమైపడుతుందండి, ఆక్సిజన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. Hg2O మెర్క్యూరిక్ ఆక్సైడ్తో పాటు ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనకి సర్వసాధారణంగా పాదరసం అనేటువంటి ద్రవ రూపంలో ఉంటుంది. మరి ఏదైనా ఒక గాజు తలాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ గాజు తలం పైన 1 డ్రాప్ కనుక వేసినట్లయితే ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఈ గాజు తలానికి అంటుకోదండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ స్టిక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ గ్లాస్. ఈ గ్లాస్ యొక్క ఉపరితలానికి అంటుకుంటుందా? అంటుకోదు. సరే, మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మెర్క్యూరీ తీసుకుందాం. ఇటువంటి సందర్భంలో కూడా ఈ పాత్ర యొక్క గోడలకి, వాల్స్కి టచ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అది పాదరసంకు ఉండేటువంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ రేట్ అని చెప్తాం, ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మంగా చెప్తాం. మరి ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఓజోన్తో చర్య జరిపినప్పుడు ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే ఈ గ్లాసు యొక్క ఉపరితలానికి అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాత్ర యొక్క గోడలకు కూడా అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటుకుంటుందండి? ఓజోన్తో చర్య జరిపినప్పుడు. అంటే ఈ విధంగా
మెర్క్యూరీ ఓజోన్తో చర్య జరిపినప్పుడు తన స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ కోల్పోతుంది ఇక్కడ. అంటే ఏమవుతుంది ఇక్కడ, పాత్ర గోడలకు అంటుకుంటుంది, గాజు యొక్క తలానికి అంటుకుంటుంది. ఈ విధంగా ఓజోన్ మెర్క్యూరీతో చర్య జరిపినప్పుడు ఈ మెర్క్యూరీ అనేటువంటిది గాజు యొక్క తలానికి అంటుకోవడం కానీ, పాత్ర యొక్క గోడలకు అంటుకోవడం కానీ ఈ విధంగా జరగడాన్ని టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని తెలియజేస్తాం. మరి ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి మెర్క్యూరీ ఏదైతే ఉంటుందో దానికి కొంత నీటిని కనుక ఒకవేళ మనం కలిపినప్పుడు, ఓకే, దానికి మనం నీటిని కలిపినప్పుడు తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాం. ఓకేనమ్మా, అంటే మళ్ళీ తిరిగి మనం యథాస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఏంటిది, రసాయన ధర్మాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇక మనకి టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అనేటువంటి మనకు చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి 2 మార్క్స్కి. అంతేకాకుండా ఓజోన్ తయారీ, దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి O3 ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ పరమాణు అనే మధ్యస్థంగా ఉంటూ మనకి మిగిలిన 2 ఆక్సిజన్లతో మనకి ఇక్కడ బంధించబడి ఉంటుంది. ఒకటి ద్విబంధంతో, మరొకటి ఏకబంధంతో ఇక్కడ మనకు బంధించబడి ఉంటుంది. చూడండి, మధ్యస్థ ఆక్సిజన్ అనేటువంటిది ఒక ఒంటరి చెంటను, ఈ ఆక్సిజన్ 3 ఒంటరి చెంటాలను, ఈ ఆక్సిజన్ 2 ఒంటరి చెంటాలను కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం ఇంకొక విధంగా కూడా ఇక్కడ మనం రాయవచ్చు. ఆక్సిజన్ ఇటు మనకి డబుల్ బాండ్ ఇటు రాసాం కదా, ఇక డబుల్ బాండ్ ఓ ఈ విధంగా కూడా మనం రాయవచ్చండి. ఆక్సిజన్ O3కి సంబంధించిన నిర్మాణం. మరి ఇక్కడ బంధ కోణం ఎంత ఉంటుందంటే 117 డిగ్రీలు, 117 డిగ్రీ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో బంధ దైర్ఘ్యం అంటే ఆక్సిజన్కి మధ్య బంధ దైర్ఘ్యం 128 పీకోమీటర్స్ కలిగి ఉంటుందండి. ఓకే, అంటే మొత్తం మీద బంధ కోణం 117 డిగ్రీలు కలిగి ఉంటుంది. బంధ దైర్ఘ్యం 128 పీకోమీటర్స్ కలిగి ఉంటుందనే విషయం. ఓకే, అంటే చూడండి, దీన్ని మనం ఇంకొక విధంగా రాయొచ్చండి. ఆక్సిజన్ బాండ్ ఓ ఇక్కడ డబుల్ బాండ్ అని చెప్తున్నాం కదా, ఇక మనం పాజిటివ్ నెగటివ్తో కూడా ఉపయోగించి రాయవచ్చండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది నెగటివ్తో చూపిస్తున్నాం, ఇక్కడ పాజిటివ్తో చూపిస్తున్నాం. అయితే ఏమవుతుందంటే ఈ బాండ్ అనేటువంటిది ఆక్సిజన్ పైకి చేరినప్పుడు నెగటివ్ అవుతుంది, ఈ నెగటివ్ ఇక్కడికి వచ్చినప్పుడు బాండ్ అవుతుందండి. బాండ్ అవుతుంది అంటే ఈ నెగటివ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బాండ్ అవుతుంది, ఈ బాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నెగటివ్ అవుతుందండి. ఈ ఆక్సిజన్ పైన మనకి పాజిటివ్ కలిగి ఉంటుంది. అంటే ఈ విధంగా కూడా మనం ఓజోన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం రాయవచ్చు. ఓకే, అదేవిధంగా మరి ఓజోన్కి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటివి చూడండి. ఓజోన్ని మనం చాలా రకాలుగా ఇక్కడ మనం ఉపయోగిస్తాం. మరి ప్రధానంగా మనకి అల్ట్రావైలెట్ కిరణాలను రాకుండా అడ్డుకుంటుంది అనేటువంటి విషయం మనకు అలాంటి తెలుసు. అంతేకాకుండా ఇక్కడ విరంజనకారిగా ఉపయోగిస్తామండి. అంటే ముఖ్యంగా దంతాల యొక్క రంగును పోగొట్టడానికి కానీ, వస్త్ర పరిశ్రమల్లో కానీ, కాగితం పరిశ్రమల్లో కానీ, బ్లీచింగ్ చేయడానికి అంటే విరంజనం చేయడానికి మనకి ప్రధానంగా ఈ ఓజోన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంత నీటిని శుద్ధి చేయడానికి కూడా మనకి ఓజోన్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నీటిని శుద్ధి చేయడానికి మనకి ఓజోన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఓజోన్ అనేటువంటిది ఇంకా చాలా రకాల కారకాలలో కూడా, అంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు చర్యలలో ఎసిటలిన్ ఓజోనైడ్ కానీ, ఇథిలిన్ ఓజోనైడ్ కానీ, పొటాషియం అయోడైడ్ నుంచి అయోడిన్ కానీ, సిల్వర్ ఆక్సైడ్ని కానీ, ఈ విధంగా విభిన్నమైనటువంటి సమ్మేళనాలను తయారు చేయడానికి కూడా మనం ఓజోన్ని ఉపయోగిస్తాం. అంటే ఈ విధంగా మనకి విరంజనకారిగా, నీటిని శుద్ధి చేయడానికి, వివిధ రకాలైనటువంటి పదార్థాలను తయారు చేయడానికి మనం ఓజోన్
నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం తర్వాతి క్లాస్లో ఆక్సిజన్కి సంబంధించినటువంటి తయారీ, అంటే O2 డైఆక్సిజన్ సంబంధించిన తయారీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటో మనం తర్వాతి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఓ సారు